నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం సమీపంలో కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన అయోధ్య శ్రీరామ మందిరంలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి అంశంపై నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు మౌన దీక్షను చేపట్టారు. మౌన దీక్షకు సంఘీభావం తెలుపుతూ భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. శ్రీరామ మందిర నిర్మాణం వంటి పవిత్ర కార్యక్రమంలో అయోధ్య శ్రీరామ మందిరం జరుగుతున్న అవకతవకలు ఆరోపణలపై భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ఏ అవకతవకలైనా వెలుగులోకి తీసుకువచ్చి విధంగా సిబిఐ ఎంక్వైరీ చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సలహాదారులు వి హనుమంతరావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, ఉప సర్పంచ్ రత్నం కవిత, వార్డు సభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భక్తి పెరగాలి, దేవుని మీదనే అన్యాయం జరిగింది, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దాని గురించి నేను ఢిల్లీలో 19వ తేదీ నాడు మౌన దీక్ష చేస్తున్న ఆడ కూడా హాఫ్ అన్ అవర్ కూర్చుంటా. దానికి తప్పనిసరిగా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని రమ్మని కోరుతున్నాను. ఎందుకంటే దేశ మొత్తం ఇప్పుడు మేల్కొన్నాడు. నిన్నటి వరకు ఎవడు మాట్లాడలే. ఎప్పుడైతే మేము మొదలు పెట్టినామో ఇక కాంగ్రెస్ వాళ్ళు మొదలు పెడుతుండట, మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తారట. డ్రగ్స్ దొంగలు వాళ్ళ కొత్తోళ్ళని అందరిని తీయాలి, అందరినీ జైల్లో పెట్టాలి. సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే రామునికి సరైన న్యాయం జరుగుతుంది. భక్తుల సొమ్ము 10 పైసలు పెట్టి దేవునికి జమ చేస్తారు, గల్లా వేస్తారు, తీసుకుపోయి వేస్తారంటే 10 పేదవారికి పైసా దేవునికి పోయింది. ఆ పేద పైసలతోటి ఇవాళ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో హాస్పిటల్ కట్టిస్తున్నారు, స్కూల్ కట్టిస్తున్నా లేదా? అక్కడ ఏమి లేదు, అందరు తినేస్తున్నారు. కాబట్టి ఆ డబ్బులు వచ్చేస్తే ఉత్తరప్రదేశ్లో బడుగు బలైన వర్గాలకు కూడా చదువు వస్తుంది, అదేవిధంగా ఆరోగ్యం వస్తుంది, హాస్పిటల్స్ వస్తాయని. కనుక దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగే వరకు నా పోరాటం కొనసాగుతుంది.